Okay. Roar like it's yours again. Roar again. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్భుత ఛానల్. Whoa! There's T-Rex on the side. There's T-Rex on the side. Hey, T-Rex. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా డైనోసార్ పార్క్కి వెళ్ళాము అని చెప్పి, ఇదే అన్నమాట. ఈ వీడియో మొత్తం డైనోసార్ పార్క్ వెళ్ళింది మొత్తం చూపిస్తున్నాను. We're in the dinosaur park. Dun 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 dun. Spinosaurus T-Rex. Ah! The Spino. సో ఇదైతే ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్. మనం ఇలా ఫస్ట్ షాప్లోకి వెళ్ళాలి. అలా షాప్లోకి వెళ్ళి ఫస్ట్ టికెట్స్ అనేవి తీసుకోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ చూసారా జురాసిక్ వరల్డ్ లాగా యాక్చువల్గా మూవీలో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగడానికి అలా పెట్టారు. సో మనం ఫస్ట్ వెళ్ళి టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళడానికి డైనోసార్ పార్క్లోకి. సో అక్కడే షాప్ కూడా ఉంటుంది. ఇలా అన్ని డైనోసార్ టాయ్స్ అనమాట. సో బికాజ్ ఇది డైనోసార్ పార్క్ కాబట్టి అన్ని డైనోసార్ రిలేటెడ్వి. సో తిను అయితే టికెట్స్ తీసుకుంటున్నారు. సో తను వచ్చేలోపు ఈహాన్ షయాను వాళ్ళకి ఏమేమి కావాలి అని ఫస్టే చూసుకుంటున్నారనమాట. నేను అదే చెప్పాను, చూసుకొని పెట్టుకోండి, మనం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందాము అని చెప్పి. సో ఈహాన్ షయాన్ అయితే బాగా ఎంజాయ్ చేశారు అసలు. సో ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి, అసలు లోపల ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే మనకి టికెట్తో పాటు 1 year కోసం కూడా మనము మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు అనమాట. లైక్ మేము ఈహాన్ కోసమని మెంబర్షిప్ కూడా తీసుకున్నాము. బికాజ్ ఇక్కడికి చాలాసార్లు రావచ్చులే అని చెప్పి. వాళ్ళు టికెట్ ఇచ్చాక మనకి ఒక స్టిక్కర్ ఇస్తారు. అది మనం ఇలా హ్యాండ్స్కి పెట్టుకొని అప్పుడు లోపలికి వెళ్ళాలి. సో మెయిన్గా ఇదనమాట. మనం ఇలా షాప్లో నుంచి బయటికి రాగానే ఇలా ఒక చిన్న పార్క్ లాగా ఉంది. ఫస్ట్ అయితే మెయిన్గా కిడ్స్కి ఆడుకోవడానికి ఇలా స్వింగ్స్ అని స్లైడ్స్ అని ఇలా చాలా ఉన్నాయి. సో మనకి ఎంట్రీ ఏంటి ఎగ్జిట్ ఏంటి అని మనకి ఇక్కడ రాసి ఉంటారు. సో మనం ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ వెళ్ళాలి. సో ఈహాన్ అయితే బాగా ఎగ్జైట్ అయిపోయాడు అసలు. బికాస్ తనకు డైనోసార్స్ అంటే చాలా ఇష్టం. Come. See, Yuboya is there. There. Yuboya is there. సో మేమైతే ఇలా ఎంట్రీ దగ్గర నుంచి వెళ్తున్నాము. ఇదేంటి అంటే మనకి మూవీలో యాక్చువల్గా చూపిస్తారు కదా, ఇలా జీప్ వస్తున్నప్పుడు ముందు ఇలా డైనోసార్ వచ్చి నించుంటుంది, అక్కడ వాళ్ళు స్కేరీ అవుతారు అనేది అది మొత్తం చూపించడం కోసం ఈహాన్ అయితే ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడనమాట. మా అందరికీ ఇది మూవీలో ఇలా ఉంటుంది, బ్లూ స్టాప్ దేర్ అని చెప్పి చెప్తున్నాడు. You know me? No. You know me? Nada. Shayu. And there. Shayu, hold on. Slow. Yeah, Iguanodon. Iguanodon. Yeah. Yeah. What? A Dilophosaurus. Hey, what is this? A Dilophosaurus. Iguanodon. What is that name? Iguana. Iguanodon. Iguana. Iguana. Yeah, iguana. Iguana. I call it an Iguanosaurus. చూశారు కదా, ఈహాన్ అయితే బ్లూ ర్యాప్టర్ని తను అలా స్టాప్ చేస్తాడు కదా, అవన్నీ చెప్పుకుంటూ ఇంకా ఆ మూవీలో అవన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సో మనకి ఇలా ట్రైల్ లాగా ఉంటుందన్నమాట. సో మనం ఆ ట్రైల్లో ఇలా వాక్ చేస్తూ వెళ్తూ ఉంటే కొంచెం దూరంలో మనకు ఒక్కొక్క డైనోసార్ అనేది ఉంటుంది అక్కడ. సో ఇక్కడ చూసారా, ఇక్కడైతే షార్క్ టీత్ లాగా జస్ట్ ఇలా పెట్టున్నారు, చాలా బాగుంది. అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ప్రతి స్టెప్కి ఒక్కొక్క డైనోసార్ అలా ఉంటుంది. సో మేమైతే అన్నీ చూసుకుంటూ వాళ్ళకి చెప్తూ వెళ్తూ ఉన్నాము లోపలికైతే.
మనం ఇలా వాక్ చేస్తూ వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసారు కదా మొత్తం ఇలా ఫెన్స్ లాగా ఉంది కదా, చైన్ లాగా. సో మనం అక్కడే ఆగాలి, లోపలికి వెళ్ళకూడదు. ఇక్కడ మేము వాక్ చేస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ లాగా కనిపించాయి, ఆరెంజ్ కలర్. మేము ఎప్పుడూ చూడలేదు. అక్కడ మాత్రం డోంట్ టచ్ దోస్ ఫ్రూట్స్ అని రాసిందనమాట. బికాస్ కొన్ని వాటిలో పాయిజన్ కూడా ఉంటుంది అంట, అందుకోసం డోంట్ టచ్ అని రాసింది. Wow. Ank. Wait, Ankylosaurus. Yay. I already said Ankylosaurus. But you have to read. Mommy. చూసారు కదా అసలు ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు ఎలా బిల్డ్ చేశారో అసలు ఈ పార్క్ని అని అనిపించింది. చాలా పెద్ద పెద్ద డైనోసార్స్ పెట్టారు, చాలా బాగుంది కూడా. అండ్ మెయిన్గా బికాజ్ ఈ కోవిడ్ టైమ్స్ కదా, అందుకోసం మేము మధ్యలో శానిటైజర్ కూడా అప్లై చేసుకుంటున్నాము. అంటే వెళ్ళి వాళ్ళు ఆ ఫెన్స్ని టచ్ చేస్తూ ఉంటారు కదా, ఆ చైన్స్ని. అందుకోసం మేము కంపల్సరీగా ఇలా మధ్యలో శానిటైజర్ అయితే అప్లై చేసుకుంటూనే ఉన్నాము. Hey, hang on. Yeah. Show you. No, almost looks like a Spinosaurus. It looks like a Spinosaurus, but Dimorphodon. wow, Hold on. wow. It's like a lizard also. Hey. ఇలా మనం ట్రైల్ మొత్తం వాక్ చేస్తూ వెళ్తూ ఉండడము చూడ్డానికైతే చాలా చిన్నది అనిపించింది, కానీ లోపలికి వెళ్ళాక చాలా పెద్దది ఉంది. ఇది యాక్చువల్గా ఇది మేము ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 అవర్ డిస్టెన్స్లో ఉంది. చూడ్డానికైతే చాలా బాగుంది, కిడ్స్కి చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసారా, దీనికైతే టచ్ చేయొద్దు అని ఏం రాసి లేదనమాట. అంటే ఇది డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగడం కోసం ఇలా పెట్టారు. చాలా బాగుంది. Hiding there. Chal. Hiding. What I Wow. see. I see some. Wait, I know what it is. What do you read first? Read. What? You want to read it? I think this is also Triceratops. Yeah, it's one of the One of the Triceratops. Triceratops. The contours came and Yeah. T-Rex bite them up. Yeah. This is from the. Can you please tell me one more time, honey, what Can you say happened? again? Dinosaur. This is from. Yeah. This is Contourus. He's from Jurassic World Fallen Kingdom, where the Contourus comes and gets Owen, then the T-Rex gets him. Oh, good job. Wow. Chalo. Cool. Wow. So colorful. See. This is the Stegosaurus. That was from T-Rex Ranch, where Spike and comes hit the car, and then the park rangers tried to stop him, and then Dr. LB just said, "Spike, go back, T-Rex Ranch." Yeah. Let's go, Stego. Woohoo! Oh, look out for the tail. Whoa. చూసారా, ఇక్కడ ఈహాను షయాను అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఈహాన్ అయితే తనకు తెలిసిన స్టోరీస్ అన్నీ చెప్తూ ఉన్నాడనమాట. అంటే తను మూవీస్లో చూసినవి కానివ్వండి, ఇంకా వచ్చేసి యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా కొన్ని వీడియోస్, అలాంటివి వాటిని చూసి తనకు తెలిసిన స్టోరీస్ అన్నీ చెప్తున్నాడు. ఇది ఆ మూవీలోది, ఇది ఆ ఛానల్లో నేను చూశాను అని చెప్పి చెప్తూనే ఉన్నాడనమాట తనకు తెలిసినవన్నీ. అసలు వాళ్ళైతే అలసిపోవట్లేదు. ఇక్కడ మధ్యలో అయితే ఇలా అక్కడ హైడింగ్గా కొన్ని ఉన్నాయి అని చెప్పి ఇలా మనకు ఒక బోర్డ్ లాగా ఉంది. ఆ బోర్డ్ని చదివి మనము అక్కడ ఏం హైడ్ ఉన్నాయి అని చెప్పి చూసుకోవాలన్నమాట. సో తనకు అది బాగా నచ్చింది. సో మనం అక్కడ ఏముంది అనేది చూసుకొని అవి ఎక్కడున్నాయి అని చూడడము ఆ ట్రీస్లో నుంచి అయితే చాలా బాగుండింది. What you have on your t-shirt? What is your T-Rex? Why you like T-Rex? Wait, what's another T-Rex? Hey, you can sit on that T-Rex too. Ooh. Let's get on a ride.
a snake. Oh ये yeah. ये न्यू रे अब It's तक देखे eating नहीं the है. snake. Yeah. It's called Kelenken. Oh yeah. Yeah, it's Skeleton. Kelenken. Oh, good. So cute. Baby. Nest. It's a nest. Eggs. Look, T-Rex. What is that? It's a nest. What? Hey, little guy. Hey, little guy. Looks like blue or a T-Rex. Yeah. It's a big guy. Hey, Little guy. Yeah. Hey, little guy. Little guy. Oh, it's a T-Rex. My finger. Ow. That hurts. What is it, Ihan? It's a nest. Uh, Like the trend hides his nest from a bad pteranodon. And what is that small guy, little guy? It's a baby T-Rex. అలా అయితే మేము వెళ్తూనే ఉన్నాము. చాలా లాంగ్ ఉంది అని చెప్పాను కదా, సో అలా వెళ్తూ ఉన్నాము. మధ్యలో ఇలా స్పైడర్స్ అని ఇలా అన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నామన్నమాట. మెయిన్గా ఇక్కడున్న పార్క్ మొత్తంలో పెద్ద డైనోసార్ అంటే ఇదే అనమాట. సో చాలా పెద్దది ఉండింది. అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్దది. మేము ఇంతకు ముందు కూడా 2-3 పార్క్స్కి వెళ్ళున్నాము, కానీ ఇలా డైరెక్ట్గా స్టాచ్యూ లాంటి ఈ డైనోసార్ ఇదే నేను చూసింది అయితే పెద్దది. చాలా బాగుంది. అసలు అది మొత్తం కవర్ చేయాలంటే చాలా దూరంగా నిలబడే చూస్తేనే మనకు మొత్తం కనిపిస్తూ ఉందన్నమాట. సో చాలా బాగుండింది చూడ్డానికి కూడా. It's a pteranodon. Hey, what is a small egg? It's a pteranodon. Let's watch. Yes, you're right, honey. Look, it's a pteranodon. Wow, you like it? Yes. Wow. ఆల్మోస్ట్ మేమైతే ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఎగ్జాక్ట్గా ఒక 2 డైనోసార్స్ ఉన్నాయి అన్నప్పుడు ఇంకా రెయిన్ స్టార్ట్ అయింది. మేము ఫస్టే వెదర్ చూసుకొని వచ్చామన్నమాట. యాక్చువల్గా 4 o'clockకి అలా ఆ టైంలో రెయిన్ అని చూపిస్తూ ఉండింది వెదర్లో అయితే. బట్ ఆ రోజు 3:30కే ఆ టైంలో వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో మేము దగ్గరలోనే ఉన్నాం కాబట్టి తొందరగా వచ్చేసాము. అప్పటికి మేము అంబ్రెల్లా కూడా తీసుకొని వెళ్ళున్నాము. సో వచ్చి కొంతసేపు ఇలా రిలాక్స్ అయ్యి కొంచెం మేము స్నాక్స్ అవి తీసుకొని వెళ్ళాము అక్కడికి. సో ఆ స్నాక్స్ అవి తింటూ అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాము. రెయిన్ అయితే చాలా బాగుండింది. ఇలా రెయిన్లో కూర్చొని అలా తినడం కూడా చాలా బాగా అనిపించింది. ఇంత రెయిన్ పడుతున్నా కానీ కొంచెం పెద్ద పిల్లలైతే ఇక్కడ చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళైతే ఇలా స్వింగ్ చేయడం, స్లైడ్ చేసుకోవడం, ఆ వాటర్లో బాగా పడల్స్ చేయడం అదంతా చేస్తూనే ఉన్నారు. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే కొంతసేపు కూర్చొని అంటే చాలాసేపు వాకింగ్ చేసాం కదా లోకల్ ట్రైల్లో. సో వచ్చి ఇక్కడ కొంతసేపు కూర్చొని స్నాక్స్ తింటూ చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇలా డిగ్ చేసుకోవడం అని ఒకటి ఉంటుందన్నమాట. అందులో మొత్తం శాండ్ వేసేసి దాని లోపల డైనోసార్ బోన్స్, ఇంకా డైనోసార్ రిలేటెడ్ టూత్ అని ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇది ఒక గేమ్ లాగా వీళ్ళు డిగ్ చేసి తీయాలి అని చెప్పి, సో ఈహాన్ అయితే ఇక్కడ అదే చేస్తున్నాడు. డిగ్ చేసి దాన్ని వైప్ చేస్తున్నాడు అనమాట. సో అక్కడైతే మొత్తం డైనోసార్ది ఫాసిల్ అనేది ఉందన్నమాట. సో అదంతా చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా షయాన్కి అయితే తెలీదు అంతగా, అందుకోసం తనైతే మొత్తం చూస్తూ ఉన్నాడు ఈహాన్ ఏం చేస్తున్నాడా అని చెప్పి. సో వర్షం పడుతున్నా కానీ అక్కడి నుంచి పక్క దగ్గరికి వచ్చి పక్క టెంట్లోకి వచ్చి ఇక్కడ ఇదంతా ఆడుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత ఒక 1 hour తర్వాత అయితే రైన్ ఆగిపోయింది. ఇంకా మేము రిటర్న్ వెళ్దాము అని చెప్పి వస్తూ ఉన్నాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇది కనిపించింది అనమాట ఈహాన్కి అయితే, ఈ డిగ్గింగ్ది. సో ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాడు. అసలు ఇక్కడ ఎలాంటివి ఉంటాయి అని చెప్పి మనకు ఒక ఐడియా రావడం కోసం అక్కడ ఒక ఇక్కడ చూసారు కదా ఇలా రాసి ఉంటారనమాట. ఫాజిల్ డిగ్ అని చెప్పి, డైనో డిగ్ అని చెప్పి. సో అందులో ఏమేమి దొరుకుతాయి ఆ శాండ్లో అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటాడు. సో మనకి ఏదైనా దొరికితే దానికి మ్యాచ్ చేసుకొని చూసుకుంటే ఓకే ఇది దీని రిలేటెడ్ అని మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో ఇదైతే ప్రతి పార్క్లో ఉంటుంది. ప్రతి డైనోసార్ పార్క్లో ఈ ఫాజిల్ డిగ్గింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మేము ఈహాన్ 3 years ఉన్నప్పుడు ఇంకో పెద్ద డైనోసార్ పార్క్కి వెళ్ళాము. అదైతే చాలా చాలా బాగుండింది. ఇంకా అంటే
యాక్చువల్గా డైనోసార్స్ ఉన్నప్పుడు అవి ఫైట్ చేసుకున్నప్పుడు దాని ఫుట్ ప్రింట్స్ అనేవి అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళాము డైరెక్ట్ ఫుట్ ప్రింట్స్ని చూడడానికి. ఈసారి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఓల్డ్ వీడియోస్ ఏమైనా ఉంటే నేను మీకు అవి షేర్ చేస్తాను ఎప్పుడైనా చూసుకొని. ఆ తర్వాత ఇంకా మేము రిటర్న్ వెళ్దామని వస్తున్నాం కదా. సో అగైన్ షాప్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ కిడ్స్ టాయ్స్ కంపల్సరీగా తీసుకోవాలి. ఈహాన్కి అయితే అన్ని టాయ్స్ కావాలి అనుకుంటాడు, బికాజ్ అక్కడ అన్ని టాయ్స్ ఉన్నాయి తనని అట్రాక్ట్ చేస్తూ. మెయిన్గా ఈ టాయ్ షాప్లోని ఒక సైడ్లో ఇది ఇలా ఉందన్నమాట డైనోసార్స్. ఇందులో మనం మనీ వేస్తే అది రార్ అని చెప్పి మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసారా 75 cents ఆర్ క్వార్టర్స్ కనుక వేస్తే మనకి ఆ డైనోసార్ అనేది మూవ్ అయ్యి సౌండ్ చేస్తుంది. ఈహాన్ అయితే కొంచెం సేపు వదిలేసామన్నమాట, సో దట్ నీకేం కావాలో చూసుకొని రాపు అని చెప్పి. అంతలోపు నేను నాకేం కావాలి అంటే కిడ్స్కి ఏమైనా ఇంపార్టెంట్వి ఉన్నాయా అంటే యూస్ఫుల్వి ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తూ ఉన్నాను. చూసేటప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ డైనోసార్ షేప్లోనే మనకు అక్కడ ఒక టేబుల్ లాగా ఉంది, అక్కడ మనం కూర్చోవచ్చు అనమాట. చాలా బాగుంది, చాలా ఫన్గా లాగా అనిపించింది. ఇక్కడ పైన చూసారా, ఈ షాప్ మొత్తం పైన ఇలా అన్ని డైనోసార్స్, ఆఖరికి బాత్రూమ్కి కూడా ఒక్కొక్క బాత్రూమ్కి ఒక్కొక్క డైనోసార్ నేమ్ పెట్టున్నారు అక్కడైతే. టీరెక్స్ అని, ట్రైసిరటాప్ అని చెప్పి. ఆ తర్వాత నేనైతే కొంచెం షాపింగ్ చేశాను అనమాట. షాంక్ అని చెప్పి హ్యాట్, కొంచెం ఇలా డైనోసార్వి డ్రాయింగ్ చేసేవి అలాంటివి తీసుకున్నాను. ఈహాన్కి అయితే ఒక పెద్దది లిగోస్ది తీసుకున్నాడు ఫైనల్లీ. సో ఇంకా మేము మొత్తం బిల్ వేయించుకొని వచ్చేటప్పుడు వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళారనమాట. వాష్రూమ్కి వెళ్ళొచ్చేలోపు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. అక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇది డైనోసార్ మూవీ అనమాట, ది గుడ్ డైనోసార్ అని. చాలా మంచి మూవీ అసలు. కిడ్స్ అయితే చాలా బాగా లైక్ చేస్తారు. ఈహాన్ అయితే ఇప్పటికి నియర్లీ ఒక 15 times చూసుంటాడు ఆ మూవీ, అండ్ నేను కూడా చూసుంటాను తనతో పాటు కూర్చొని. చాలా చాలా బాగుంటుంది అసలు. ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి, చాలా మంచి మూవీ. ది గుడ్ డైనోసార్ మూవీ నేమ్ అయితే. Okay. Roar like it's yours again. Roar again. Okay, let's go, guys. Then the roar 3 times. సో చూసేసారు కదా, ఇలా అయితే మా డైనోసార్ పార్క్ ట్రిప్ అనేది ఎండ్ అయింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఈద్ బ్లాగ్ అనేది చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్. మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చేసింది కదా, అయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.